హలో సార్. హాయ్ మేడం. మేరీ క్రిస్మస్ సార్. సేమ్ టు యూ సూజన్. మేరీ క్రిస్మస్ మేడం. మ్యారీ క్రిస్మస్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. యా. ఏమైంది? నా పార్టీలో నీ సెక్రటరీకి ఏం పని? కమాన్ అనుష్క, తను మనకి సాయం చేయడానికి వచ్చింది. ఇది మన ఇంటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. లేనిపోని విషయాలకి నువ్వు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు. చూడండి, దీన్ని ఆఫీస్ వరకు పెట్టుకోండి, అదే మంచిది. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మీ ఇద్దరి జంట ఎంత బాగుందో. మీ జంటకి దిష్టి తగలకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. మీ ఇద్దరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. అరే మీకు కూడానయ్యా. మావయ్య, చాలా సంతోషంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నాను. మీరిద్దరూ బిజీ షెడ్యూల్ వదిలేసి వచ్చేసారు. అరే రాకుండా ఎలా ఉంటాం? ఏ ఫంక్షన్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా నా వైఫ్ తమ్ముడు ఫంక్షన్ కి వెళ్ళకపోతే తను ఊరుకోదు. కరెక్ట్ గా చెప్పానా? అవును, ఇందులో ఏముంది? ఈ గిఫ్ట్ ఇస్తారా, మీరే ఉంచుకుంటారా? అరే ఈ గిఫ్ట్ మీకు కాదు, ఈ గిఫ్ట్ తెచ్చింది మీ అమ్మాయి కోసం. సరే, పింకీ ఎక్కడా? అరే పింకీ, తను ఫ్రెండ్స్ తో ఆడుకుంటుందేమో, పిలుస్తాను. హా. ఇప్పటికి 1 అవర్ అయింది. శాంటా గురించి ఏం తెలియలేదేంటి? హే, నాకు గిఫ్ట్ కావాలి కదా, నేను జాలీగా ఆడుకుంటాను. పింకీ బంగారు, ఆగు నాన్న, ఇలా రా రా. పింకీ, నిన్ను చూడ్డానికి ఒకరు వచ్చారు, నాతో రా. నన్ను చూడటానికి ఎవరు వచ్చారు? నీ రాధిక అత్తయ్య ఇంకా సంజీవ్ మావయ్య ఇద్దరు నిన్ను చూడాలనుకుంటున్నారమ్మా. మీకు నన్ను చూస్తే తెలియట్లేదా? నా ఫ్రెండ్స్ తో నేను ఆడుకుంటున్నానుగా. బంగారు, నేను చెప్పేది కాస్త విను. 2 నిమిషాలు అక్కడికి వచ్చి వాళ్ళకి హలో చెప్పేసేయ్. నేను వచ్చే వాళ్ళ తర్వాత కలుస్తాను. మీరు నన్ను వచ్చి ఎలా టెన్షన్ పెట్టకండి. కానీ బంగారు, వాళ్ళు బాధపడతారు కదా. బాధపడితే బాధపడినివ్వండి, నాకెందుకు. ఇలా చూడండి, మీరు నన్ను టెన్షన్ పెట్టకండి. ఏమైందంటీ? ఏం లేదు బాబు. అనుష్క, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ముఖేష్, నాకు తెలియటం లేదు నేను ఏం చెయ్యాలని. పింకీ, మళ్ళీ ఏదైనా చెప్పిందా? పింకీ పింకీ, రా మనం వెళ్ళి ఆడుకుందా. దాంతో నేను ఎంత ప్రేమగా మాట్లాడినా తను నాతో రూడ్గానే మాట్లాడుతుంది. పింకీ పింకీ, రా వెళ్ళి ఆడుకుందాం. చూడు అనుష్క, నువ్వు ఇక్కడికొచ్చి 4 నెలలే అవుతోంది, అవునా? తను అమ్మగా అంగీకరించడానికి టైం పడుతుంది. నన్ను చూస్తేనే ద్వేషిస్తుంది. డోంట్ వరీ, నేను తనకి చెప్తాను. తను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఓకే, తను చిన్న పిల్ల. నాకు తెలుసు. నాకు తెలుసు, రెడ్ టేప్ బాక్సే కదా. సరే, నేను చేస్తాను. పిల్లలు, మీరు కిందికి వెళ్ళి ఆడుకోండి. పింకీ, ఎస్ నాన్నా. ఏం చేస్తున్నావు బంగారం? ఈరోజు అనుష్క అమ్మతో నువ్వు గుడ్ గర్ల్ గా ఉండాలి. ఎందుకంటే తను నాన్నా, శాంతా ఇంకా రాలేదా? డోంట్ వరీ బంగారం, ఆయన ఇక్కడికే వస్తున్నారు. నాన్నా, నేనేదైనా గిఫ్ట్ కొనుక్కోనా? లేదు బంగారం, చూడు నీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారుగా, నువ్వు కూడా వెయిట్ చేయాలి, సరేనా? లే లే లే, పైకిలే పైకిలే.
భగవంతుడా దొరికింది. శాంటా ఇంకా రాలేదేంటి? పిల్లలకి బోర్ కొడుతుంది. ఒక్క నిమిషం అనుష్క, నేను ఫోన్ చేస్తాను. త్వరగా చేయండి. అరే శాంటా అరే వచ్చాడు. వచ్చేసారా? అమ్మయ్యా. ఏంటి మీరు మరి ఎంతసేపా? సారీ మ్యామ్, వచ్చే దారిలో ట్రాఫిక్ సరే సరే ఎక్కువైపోయింది. పర్లేదు, వచ్చేసరిగా. లోపలికి రండి, రండి. రండి, రండి. పదండి. పిల్లలు రండి పిల్లలారా, రండి. నాకు గిఫ్ట్ వచ్చింది. శాంటా నాకు గిఫ్ట్ ఇచ్చారు. నాకు ఇంకోటి. హాయ్, భలే ఉంది. ఇచ్చేసావా? చాలా బాగుంది. ఈ ఇంట్లో ఇదేనా ఫస్ట్ క్రిస్మస్ పార్టీ, కానీ దీని తర్వాత ఏదైనా గ్రాండ్ పార్టీ ఒక పెద్ద హాల్లో ఆర్గనైజ్ చేయాలి. మేడం, చాలా మంచి విషయం. శాంటా వచ్చారు. శాంటా? అవును. అక్కయ్య, నేను ఇప్పుడే వస్తాను. సరే. శాంటా? ఐఎమ్ సారీ మ్యామ్, కొంచెం లేట్ అయింది. కానీ మాకు 2 శాంటాలు వద్దుగా. మా ఇంట్లో ఆల్రెడీ ఒక శాంటా ఉన్నారు. కానీ ముఖేష్ సార్ నన్నే కదా రమ్మని చెప్పారు. నేను జిల్మిల్ టాయ్ స్టోర్ నుండి వస్తున్నాను. అంటే ఆయన ఎవరు? రండి, రండి పిల్లలారా, ఇటు, అక్క, ఇటు, ఇటు, ఇటు. మీరు ఆ రండి, శాంటా పట్టుకోండి, చూసారా? పట్టుకోండి, పట్టుకోండి. ఏయ్, రండి, రండి. పిల్లలు ఆగి, ఉండండి, నేను ఆగి. చెప్పేది వినండి. అదే, ఇటు, ఇటు, ఇటు. నితిన్ అన్నయ్య చెప్పేది వినండి. అది ఏంటంటే మీరు ఆ శాంటాని చూసారా? ఆయన ఇక్కడేగా ఉండాలి. కాసేపు ముందు కూడా పిల్లలందరికీ గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడుగా. అని జాలీ బాబు, కొంచెంసేపు ముందు ఇక్కడ శాంటా ఉన్నాడే, మీరు ఆయన్ని ఎక్కడైనా చూసారా? శాంతా అంకులా కనిపించలేదే. ఏమనుకుని వచ్చాడో అసలు ఎవరైనా? ఆయనకి అసలు ఏం కావాలి? ఏమైంది అనుష్క? శాంటా గురించి ఇంత భయపడుతున్నావేంటి? జ్యోతి, ఇక్కడికి వచ్చిన శాంటా మేము అతన్ని పిలవలేదు. అక్క, అతను ఎవరో? ఓ మై గాడ్, వాడు దొంగోడు కాదు కదా? ఒకవేళ దొంగవాడు కావచ్చు, కానీ ముఖేష్ ఎక్కడా? అక్క, ముఖేష్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఏదో అర్జెంట్ మీటింగ్ అని ఆయన వెళ్ళిపోయారు. కానీ పింకీ ఎక్కడా కనిపించలేదే. పింకీ ఎక్కడా? నువ్వు చూడు, భయపడద్దు. పింకీ, అన్నయ్య, నేను చెప్పేది అన్నయ్య, విను, పింకీని భయపడద్దు. వెతకండి. ఆగు. పింకీ ఉంటుంది. పింకీ పింకీ, పింకీ, నితిన్, అనుష్క త్వరగా రండి. అనుష్క, జ్యోతి, ఏమైంది జ్యోతి? ఇక్కడ చూడు, రక్తపు మరకలు. రక్తమా? పింకీకి ఏమైనా అయి ఉంటుందా? నువ్వు అరే, భయపడద్దు. ఏమైంది? అందరూ వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. జరుగు. వెనక్కి వెళ్ళండి. కాస్త వెళ్ళండి. జరుగు జ్యోతి. కబోర్డ్ ఓపెన్ చేసింది. చిన్ననా? కబోర్డ్ తెరిచుద్దా? పింకీ,
పింకీ 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 కళ్ళు తెరిచి చూడమ్మా చూడు. కబోర్డ్లో ఉండడం వల్ల దానికి స్పృహ కోల్పోయింది. రాము నువ్వు వెళ్ళి నీళ్ళు త్వరగా వెళ్ళి తీసుకురా. త్వరగా వెళ్ళు. తీసుకురండి. తనకి ఏదైనా గాయమైందేమో చూడండి. త్వరగా డాక్టర్ని పిలవండి. పింకీ పింకీ కళ్ళు తెరవమ్మా. తను బాగానే ఉంది. పద ముందుకు వెళ్ళి చూద్దాం. వెళ్దాం. చిన్న రక్తపు మరకలు ఇక్కడ దాకా ఉన్నాయి అంటే ఇక్కడ దాకా ఎవరో వచ్చారనే కదా అర్థం. నిజమే. ఎవరిక్కడికి వచ్చారో ఇక్కడే దెబ్బ తగిలి ఉంటుంది. కానీ రక్తపు మరకలు ఈ గోడ దాకే కదా ఉన్నాయి. ఈ ఫోటో వెనకాల ఒక సీక్రెట్ డోర్ ఉంది. అలా అని అనుష్క నాతో ఒకరోజు చెప్పింది. సరే దాన్ని తీసి చూద్దాం. రండి చిన్న చూద్దాం. హా. సుజేన్ సుజేన్ ఇది చనిపోయింది. ఏంటి? లేదు, తను చనిపోలేదు. తన్ని ఎవరో చంపేశారు. మనం సిఐడిని రమ్మందాం. సార్ చూడండి, తల వెనక బాగా దెబ్బ తగిలింది, కానీ ఇంకెక్కడా గాయాలు లేవు. ఏదో వెయిట్ అయిన వస్తువుతో బాగా కొట్టారు సార్. ఒకే దెబ్బతో ఈయన చనిపోయింది. దీన్ని వేరెక్కడో చంపేసి బాడీని తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టారు. ఈ అమ్మాయి ఎవరు? సార్ ఈ అమ్మాయి సూజైన్. ఈ అమ్మాయి ఫామ్ హౌస్ ఓనర్ ముఖేష్ గారి సెక్రటరీ సార్. ముఖేష్ ఎక్కడ? సార్ ఆయన ఏదో ముఖ్యమైన పని మీద పార్టీకి మధ్యలోనే బయటికి వెళ్ళిపోయాడు, కానీ ఇంకా ఆయన తిరిగి రాలేదు. మీరు వాళ్ళకి ఫోన్ చేయలేదా? సార్ చాలాసార్లు కాల్ చేసి చూసాం, కానీ ఆయన ఫోన్ తీయలేదు సార్. సార్ ఇక్కడ పార్టీ జరుగుతున్నప్పుడు ఏదైనా గొడవ సమస్య అలాంటిది ఏదైనా ఉండిందా? లేదు సార్, మా ముందు అలాంటిదేమీ జరగలేదు. శ్రేయ ముఖేష్ నెంబర్ తీసుకోండి, కాంటాక్ట్ అవడానికి ట్రై చేయండి. సార్ హంతకుడు సుసేన్ శవాన్ని ఇటువైపుగానే తీసుకెళ్లాడు. సార్ సార్ ఒక్క నిమిషం. సార్ హత్య చేసింది వాడే అయి ఉండాలి. ఎవరు? మారు వేషంలో వచ్చినాడు. సాంటా వేషం వేసుకుని మా ఇంటికి వచ్చాడు సార్. అదలా మీరు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు? సార్ మేము వేరే శాంటానే రమ్మన్నాము, కానీ ఇంకొకడు ఎవరో శాంటా వేషం వేసుకుని మా ఇంటికి ముందుగానే వచ్చేసాడు. ఆ తర్వాత భయపడి వాళ్ళ అమ్మాయి పింకిని వెతికారు సార్. ఆమె ఈ రూమ్ లో ఉన్న కబోర్డ్ లో కళ్ళు తిరిగి పడిపోయింది సార్. మేము పిలవని ఆ శాంటా ఏమయ్యాడో తెలీదు. అనుష్క మేడం, ఇక్కడ ఏం జరిగిందని మీ అమ్మాయి పింకీ చెప్పగలదా? సార్ ఇప్పుడు తను మైకంలో ఉంది. కొద్దిసేపు తర్వాత డాక్టర్ సరిపోతుంది అని చెప్పారు. సరే అయితే ఆ శాంటా కూడా ఈ రూమ్ లో సూసైన్తో ఉండుంటారు. ఎందుకంటే ఎవరు మెయిన్ గేట్ ద్వారా శాంటా బయటికి వెళ్ళడం చూడలేదు. అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మిస్ సూజన్.
సార్ మ్మ్. అలా చూడండి. అయితే ఆ శాంటా పరిగెత్తేటప్పుడు బూట్ వదిలేశాడు. B246 స్కెచ్ పెన్లో రాసింది. ఈ షూ ఎక్కడో కాస్ట్యూమర్ దగ్గర నుంచి అదికి తెచ్చుకున్నారు. నిఖిల్, సార్. ఈ కాస్ట్యూమర్ ఎవరో ఎంక్వైరీ చేయి. సార్. సార్, హ్మ్? సూసన్ బ్యాగ్లో ఈ గన్ దొరికింది సార్. సూసన్ ఈ గన్ బ్యాగ్లో పెట్టుకుని పార్టీకి తీసుకొచ్చిందా? అది కూడా లోడెడ్ గన్. శ్రేయ, ముఖేష్కి ఫోన్ చేశారా? సార్, రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు సార్. ఆయన మొబైల్ ట్రేస్ చేయండి. ఆయన ఎక్కడున్నాడో ముందు చూడండి. Yes, sir. అనుష్క, పింకీ లేచింది. నిజంగానా? నడు. పింకీ, నువ్వు బానే ఉన్నావుగా? నాకు చాలా భయం వేసిందమ్మా. ఒకవేళ ఏమైనా జరిగితే మీ నాన్నతో నేను ఏం చెప్తానమ్మా? నేను నాన్నతో మాట్లాడాను. ఎందుకమ్మా? నానంటే నీ కోపమా? అవును, నేను ఆ రూమ్ నుంచి నా కోసం ఒక గిఫ్ట్ బాక్స్ ని తీసుకొచ్చేనా, దానికి నాన్న నన్ను తిట్టారు. ఇంకా గిఫ్ట్ బాక్స్ ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. నీకు నేను చెప్పాను కదా, శాంటా వచ్చే ముందు గిఫ్ట్ ఓపెన్ చేయకూడదని. సారీ నాన్న. సారీ అండ్ సారీ. ఇటు ఇవ్వు. ఎక్కువ అలర్ట్ చేస్తున్నావు నువ్వు. దాని తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి తలుపు కొట్టారు. నాన్న తిరిగి వచ్చారు అనుకుంటా. మళ్ళీ ఆయన నన్ను తిడతారు. ఆ తర్వాతే నువ్వు కబోర్డ్లో దాక్కున్నావా? ఆ తర్వాత కబోర్డ్ ని మూసేశాను. కానీ ఎవరో బయట నుంచి ఇద్దరు మాట్లాడుకున్న సౌండ్ వినిపించింది. ఒక వ్యక్తి ఇంకొక లేడీ శబ్దమా? అవును. చూడమ్మా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నువ్వు విన్నావా? లేదు, నాకు ఏమీ గుర్తులేదు. లోపల నాకు శ్వాస రాలేదు. ఆ తర్వాత కళ్ళు తిరిగినట్టు అనిపించింది. నాకింకా ఏమీ గుర్తులేదు. పర్వాలేదు కన్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ముఖేష్ ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. ఖచ్చితంగా గిఫ్ట్ బాక్స్లో ముఖ్యంగా ఏదో ఉంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, ఏం కాస్ట్యూమ్ కావాలి? మేము సిఐడీస్. పర్వాలేదే, సినిమా టైటిల్ బాగుంది. మంచి టైటిలా? కానీ మేము నేరస్తుల గురించి ఈ సినిమా తీస్తుంటాం. సారీ సార్, తప్పుగా అనేశాను. చెప్పండి, నేను మీకు ఏం సాయం చేయాలి? ఈ శాంటా షూ మీ షాప్ దే కదా? అవును, కానీ ఒక్క షూనే ఉంది. అలాగే దీని ఇంకో షూ ఇంకా కాస్ట్యూమ్ ఎవరు తీసుకెళ్లారో చెప్పండి. ఇప్పుడే చెప్తాను సార్. సార్, ఒకటి కాదు, అతను శాంటా కాస్ట్యూమ్స్ 2 సెట్లు తీసుకెళ్లారు. ఏంటి సార్, ఒక వ్యక్తి 2 కాస్ట్యూమ్ సెట్ ఎందుకు తీసుకోవాలి? సార్, అది నేనెలా అడగను? అతను 2 సెట్స్కి డబ్బులు ఇచ్చాడు సార్. ఓకే, ఆయన పేరేంటి?
సార్ ఉదయ్, అతను చిన్న నటుడే సార్. అలాగా, ఆయన ఎక్కడుంటాడు? రూమ్ నెంబర్ 16 చంపానగర్. థ్యాంక్ యూ. రూమ్ నెంబర్ 16 చంపానగర్. సార్ 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 వెనకాల లెఫ్ట్ సార్, ఇటువైపు లోపల. ఇది స్క్రాప్ యార్డ్. ఇక్కడికి ఎందుకు రావాలి వాడు? కానీ సార్ ఆయన ఫోన్ సిగ్నల్ ఇక్కడ నుంచి 20-25 మీటర్ల దూరం నుంచే వస్తుంది. నెట్వర్క్ ఇక్కడ చూపిస్తుందంటే ఖచ్చితంగా ఫోన్ ఇక్కడెక్కడ ఉండాలి. సచిన్, కాల్ చేసి చూడు. ఫోన్ మోగుతాం సార్. వెతకండి, చుట్టూ వెతికి చూడండి. బాంబే కాస్ట్యూమ్ కొట్టు నుంచి శాంటా కాస్ట్యూమ్ కొన్నావు నువ్వు? మీరెవరు? సిఐడి. సిఐడినా? శాంటా డ్రెస్ కొన్నావా లేదా? ఎస్ సార్, మేము రంగం సేవా సంఘానికి ప్రోగ్రానికి వెళ్ళాం, అందుకే శాంటా డ్రెస్సులు తీసుకొచ్చుకున్నాం. అలాగా, ముఖేష్ ఫామ్ హౌస్ కి ఎందుకు వెళ్ళా? ఎవరు సార్ ముఖేష్? ఆయన సెక్రటరీని చంపేశావు నువ్వు. హత్య? సార్ నాకు ఏ హత్య గురించే తెలీదు. నేను ఏ ఫామ్ హౌస్కి వెళ్ళలేదు. నేను ఇప్పుడే నా రిహార్సల్ పూర్తి చేసుకుని వచ్చాను. కావాలంటే మీరు మా మెంబర్స్ని కూడా అడగొచ్చు సార్. పొద్దునుంచి నేను అక్కడే ఉన్నాను. అయితే శాంటా కాస్ట్యూమ్ షూ ముఖేష్ ఇంటికి ఎలా వెళ్ళింది? మేడం, మీరు ఏ షూ గురించి మాట్లాడుతున్నారు? నా శాంటా షూస్ ఇక్కడే, ఇవిగో చూడండి. ఒకటి కాదు, ఇతను శాంటా కాస్ట్యూమ్స్ 2 తీసుకెళ్లాడు. నువ్వు శాంటా డ్రెస్ 2 కొన్నావుగా, మరి ఇంకోటేది? యాక్చువల్గా ఆ రెండో సెట్ నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను. తన పేరు మున్నా. మొన్న ఎవరు? మున్నా నా రూమ్మేట్. తను ఏదో మాల్లో శాంటాగా నిలబడడానికి అవకాశం వచ్చిందన్నాడు. అందుకని ఇంకో శాంటా కాస్ట్యూమ్ తీసుకుని వచ్చాను. మొన్న తన వస్తువుల్ని ఎక్కడ పెడతాడు? మేడం, అదిగో ఆ కబోర్డ్లో ఉంది. మున్నా ఏం చేస్తుంటాడు? సార్, తను కూడా నాలాగే ఒక స్ట్రగులింగ్ యాక్టర్. ఇంకా ఖర్చుల కోసం రెస్టారెంట్ హోటల్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. సార్, ఇది చూడండి. ఇంకా వాలెట్స్ కూడా చాలా ఉన్నాయి. వేరే వేరే ఐడీస్ ఉన్నాయి. ఇన్ని నగలు, ఇంకా సిమ్ కార్డ్స్. వీడు పెద్ద నట్టుడు అనుకుంటా. దొంగతనాలు కూడా చేస్తుంటాడేమో. వీడి నెంబర్ తీసుకోండి. వాడి నంబర్ ఇవ్వండి. సార్, పొద్దున్నుంచి వాడు ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. ఎప్పటిలాగే ఈరోజు కూడా సిమ్ చేంజ్ చేసినట్టున్నాడు. ఎప్పట్లానే సిమ్ని చేంజ్ చేస్తాడా? ఏమంటున్నావు? సిమ్ వాడు ఎక్కడ కొంటాడు? సార్, ఎదురుగా ఒక మార్కెట్ ఉంది. తన ఫోన్కి రీఛార్జ్ అక్కడే చేయించుకుంటాడు. క్షమించండి, మీరందరూ కాస్త బయటికి వెళ్ళండి. అలాగే సార్. ఓకే, రా. థ్యాంక్ యూ. చెప్పండి, నిజం ఏదో అదే చెప్పండి. సార్, నాకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది. 2 నెలల క్రితం నాకు లోకల్ టౌన్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్లో వాడు నన్ను వజ్రాల స్మగ్లింగ్ చేయాలన్నాడు. డబ్బులు ఆశతో మీరు వజ్రాలు స్మగ్లింగ్ చేశారు? లేదు సార్, చెప్పిన పని చేయకపోతే చంపేస్తానన్నాడు. వేరే దారి లేక ఒప్పుకున్నాను. తర్వాత డైమండ్స్ని నేను గిఫ్ట్ బాక్సులో తెప్పించాను. పార్టీకి వచ్చిన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్తో అది కలిసిపోయింది. అదే బాక్స్ని పింకీ తీసుకెళ్ళింది. తన నుండి నేను తీసుకుని ఆ డాన్ చెప్పిన చోటుకి స్క్రాప్ యార్డ్లో తీసుకువెళ్ళిచ్చాను. సరిగ్గా అప్పుడే మీపై దాడి జరిగింది. ఆ డైమండ్స్ కూడా తీసుకువెళ్ళిపోయారు, రైట్? ఒకవేళ నేను డైమండ్స్ తీసుకెళ్ళి ఇవ్వకపోయి ఉంటే నన్ను నా వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళు. అలాగే జరుగుతుంది. డాన్ బెదిరించిన వెంటనే మీరు వజ్రాల స్మగ్లింగ్ స్టార్ట్ చేశారు. ఆ రోజు మీరు సీడీ దగ్గరికి వచ్చి ఉంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాడు జైల్లో ఉండేవాడు. సార్, నేను చేసింది చాలా పెద్ద పొరపాటు. సరే, ఒక విషయం చెప్పండి. సూజన్ పార్టీకి గన్తో ఎందుకు రావాలి?
తనకి నేనే నా గన్ ఇచ్చాను. డైమండ్ బాక్స్ని వెతకమని చెప్పాను. సార్, వజ్రాన్ని దొంగిలించిన వాడు, ముఖేష్పై దాడి చేసిన వాడు ఆ మున్నా అయి ఉండొచ్చు. ఆ మున్నగాన్ని పట్టుకుందాం. నాన్న 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 బంగారం, ఏడవకూడదు. నాన్నకేం కాదు. నాన్న నన్ను క్షమించండి. మీకు తెలియకుండా ఆ గిఫ్ట్ తీశాను కదా. బంగారం, నువ్వు తప్పు చేయలేదు. నాన్నే తప్పు చేశాడు. పూర్వి, సార్ త్వరగా ఇక్కడికి రండి. ఏమైంది? సార్ ఇది మున్నా ఫేక్ ఐడి. రోషన్, ఇంకా నయం. ఆ మొబైల్ని ట్రాక్ చేయండి. మొబైల్ ఎక్కడుందో కనిపెట్టండి. సార్ ముందుకు వెళ్ళి రైట్ తీసుకోవాలి. బ్రిడ్జ్ వైపు ఎంత దూరంలో? 1/2 కిలోమీటర్ దూరం. వెనకెళ్ళి పట్టుకోకుండా ముందుకెళ్ళి పట్టుకుందాం. సార్ ఈ సిగ్నల్ మన వైపు వస్తుంది. సార్ తన దగ్గరికి వస్తున్నాం. సార్ దగ్గరికి వచ్చేసాం. ఒకవేళ అందులో ఉన్నాడా? అవును సార్, ఈ కారులోనే. మున్నా ఎక్కడికి రా వెళ్తున్నావు? బడికి రా. రా. ఎవరు సార్ మీరు? ఏం చేస్తున్నారు? బయటికి రారా. ఎందుకు? ఏమైంది? ఆ? హా? ఏమైందా? సూజన్ ఎందుకు చంపావు? ఎవరా సూసన్? శాంటా వేషం వేసుకుని క్రిస్మస్ పార్టీకి వెళ్ళాక ఆ అమ్మాయిని ఎందుకు చెప్పావు? ఓరి భగవంతుడా, అమ్మాయి చనిపోయిందా? నటించుకో, చంపేస్తా. నీ షూ మాకు అక్కడ దొరికింది. నువ్వెందుకని అక్కడికి వెళ్ళావు? నేను హత్య చేయలేదు సార్. అక్కడ ఫామ్ హౌస్లో దొంగతనానికి వెళ్ళాను, కానీ అక్కడ ఏం దొరకలేదని తిరిగి వచ్చేసాను సార్. దొంగతనం చేయడానికి వెళ్ళావా, చంపడానికి వెళ్ళావా? అలాంటిది ఏం చేయలేదు సార్. అక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ వాచ్నే సార్ నేను తీసుకొచ్చాను. అక్కడ ఒక అమ్మాయికి ఇంకొక వ్యక్తికి పెద్ద గొడవ అవుతూ ఉండింది సార్. ఎవరా వ్యక్తి? సార్ వాళ్ళిద్దరిని నేను సరిగ్గా చూడలేదు సార్. నేను ఆ వాచ్ తీసుకుని కిటికీ ద్వారా వచ్చేటప్పుడు నా షూ అందులో ఇరుక్కుపోయింది సార్. ఎంత అబద్ధం ఎంత నిజమని ఇప్పుడు తేలిపోతుంది. వీన్ని తీసుకువెళ్ళండి. పుర్వి, ఈ వాచ్ని ఫారెన్సిక్ పంపించు. ఆ సోలంకి చెప్పు, నీకేం తెలిసింది? తారికా, సార్ ఈ వాచ్లో ఉన్న రక్తం అది సూజన్ది. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బాస్, ఈ గడియారంలో 1 కాదు 2 కాదు 3 వేలి ముద్రలున్నాయి. డాక్టర్ సార్, ఆ ముగ్గురు ఎవరు? సచిన్ ఒకటి విక్టిమ్ అంటే సూజన్ది, ఇక రెండోది మున్నా అంటాడు. కరెక్ట్ దయ్యా. ఇంకొకటి మున్నాది. 3వ వేలి ముద్రలు మాత్రం నాకు తెలిసి హంతకుడిది అయి ఉండాలి. ఏ ఇంకెవరిదైనా అయ్యుండొచ్చు కదా. హంతకుడిదని ఎందుకంటున్నానంటే ఈ 3వది రక్తపు మరకలకి పైనుంది బాస్. చాలా స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుంటుందంటే ముందు గడియారం మీద రక్తం పడింది, ఆ తర్వాతే అతను దాని మీద చేయేసుంటాడు. కాబట్టి హంతకుడిది అయి ఉండొచ్చు. అలా అయితే హంతకుడు ఖచ్చితంగా ఆ పార్టీలోనే ఉన్నాడు సార్. సూసన్ హత్య చేసి అలాగే పార్టీకి జాయిన్ అయిపోయాడు. హంతకుడు పార్టీలోనే ఉన్నాడు. దయా సార్,
ఇప్పుడు ఇంకో పార్టీ జరుగుద్ది ముఖేష్ ఫామ్ హౌస్లో. ఇక పార్టీ జరగబోయేది మన తరపున, సిఐడి తరపున. 1 చంపాగనే ప్లీజ్. చంపాగిని కాదు, షాంపెయిన్. షాంపెయిన్. డాక్టర్ సార్, ఎవరది? ఓకే సార్, థ్యాంక్ యూ. మీరందరూ కాస్త ఇటు రండి ప్లీజ్. ఇప్పుడు టైం వచ్చింది. సూసన్ని హత్య చేసింది ఎవరని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ హంతకుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు వాడి టైం అయిపోయింది. ఎవరు సార్? ఎవరది? ఎందుకని సూసన్ని చంపేశారు? ఏంటి? నేనా? లేదు లేదు లేదు, నేను అలాంటిదేం చేయలేదు. నాకు అసలు ఏమీ తెలియదు. సంజీవ్, హత్య చేసి అబద్ధం చెప్పొచ్చు, సాక్ష్యం కూడా అబద్ధం అవ్వచ్చు, కానీ ఎవిడెన్స్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. అరే, నాకేం తెలీదు నిజంగా. నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి సూసన్ వాచ్ మీద. ఆగండి. సంజయ్, తెలివిగా ప్రవర్తించొద్దు, తన్ని చంపేస్తాను. గన్ను కిందకు దింపు. రావద్దు, దగ్గరికి రావద్దు. చెప్పేది వినండి, సంజీవ్, వెనక్కి వెళ్ళండి. చెప్పేది విను. మర్యాదగా రావద్దు. సంజీవ్, వద్దు. వెళ్ళండి, చంపేస్తాను. దగ్గరికి రావద్దు అని చెప్తున్నానా? వెళ్ళిపోండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్పేది మీకే, లేదంటే షూట్ చేసేస్తాను. వెళ్ళండి వెళ్ళండి, దగ్గరికి వచ్చారు కాల్చి పారేస్తాను. చెప్పేది నీకే, చెప్పేది విను. రావద్దు, వెళ్ళిపోండి. సంజీవ్, రావద్దు, దగ్గరికి రావద్దు, చంపేస్తాను. రావద్దు రావద్దు, వదిలేయ్. ఇలా చూడండి, ఒకవేళ తను గనక చనిపోతే దానికి బాధ్యుడిని నేను కాదు, దానికి బాధ్యత మీరే వహించాలి. చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. తప్పించుకోవడానికి దారి లేదు సంజీవ్, మర్యాదగా గన్ను లోడ్ లో ఉంది, చంపేస్తాను. చెప్తున్నాను, నన్ను వెంబడిస్తూ రావద్దు, తను షూట్ చేస్తాను. చెప్తున్నాను. గన్ను కింద పడేయండి. గన్ను కింద పడేయండి, పడేయండి. రిలాక్స్ గా ఉండు. నేను తమాషాగా చెప్పడం లేదు, చంపేస్తాను, షూట్ చేస్తాను. సంజీవ్ చెప్పండి విను, ఆమెను వదిలేయ్. వెళ్ళు.
నిందితుడు సమాధి లోపల దాక్కున్నా కూడా సిఐడి గొయ్య తవ్వి మరీ తీస్తుంది. ఎంత దూరం పరిగెడతావు నువ్వు? ఆ? లేరా లేరా రేయ్. చెప్పు. ముఖేష్ నీ బంధువు. అతన్ని చంపాలని నువ్వెందుకు ప్లాన్ వేశావు? చెప్పు సంజయ్. నేను ముఖేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. నేను పేకల దాకా అప్పుల్లో కూరుకుపోయాను. నేను తన్ని ఎన్నోసార్లు డబ్బు అడిగి చూశాను, కానీ తను ఇవ్వనంటే ఇవ్వను అన్నాడు. తన దగ్గర డబ్బుకి ఏ లోటు లేదు. అంతేకాకుండా ఆ తర్వాతే నాకు తెలిసింది తను వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్నాడని. కానీ నువ్వు ఆ ముఖేష్ సెక్రటరీని ఎందుకని చంపావు? నేనక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను, ముఖేష్ వజ్రాలు తీసుకుని బయటకు వస్తాడేమో అని. తను బయటికి రాగానే నేను తన వెనకాలే వెళ్దామనుకున్నాను. అప్పుడే ఆ విశ్వేశ్వర్ నుండి ఫోన్ వచ్చింది. విశ్వేశ్వర, ఆ గ్యాంగ్స్టర్? అవును, తనతో వజ్రాల డీలింగ్ కుదుర్చుకున్నాను. మీరేమీ కంగారు పడకండి విశ్వేశ్వర్ అన్నయ్య, మీ పేరు బయట పడకుండా చూసుకుంటాను. మీరు నాకు ఆ డబ్బు సిద్ధం చేయండి చాలు. మరి కాసేపట్లో ఆ వజ్రాలు మీ చేతుల్లో ఉంటాయి. ఆ తర్వాత ఆ ముఖేష్ గడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బావా, నువ్వు నీ వైఫ్ తమ్ముణ్ణి ఇలా యూజ్ చేసుకుంటున్నావా? ఇలా చూడు, వాడు నాకు బావా గీవా ఏం కాదు. వాడు చాలా విశ్వాసఘాతకుడు. నేనిక్కడ అప్పుల్లో కూరుకుపోతే వాడు నా గురించి అస్సలు పట్టించుకోడు. పార్టీ గిట్టి అంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం నీ వైఫ్ కి తెలిస్తే, అంటే తన భర్త తన తమ్ముణ్ణి చెప్తున్నాడంటే బాధపడుతుంది కదా. చూడు, నేను ఇది అందరితో చెప్తాను. హే ఆగు, ఎక్కడికి? నేను చెప్పేది విను సుసాన్. మరో దారి లేక తన్ని చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత సకంలోనే ముఖేష్ దగ్గర నుంచి ఆ వజ్రాన్ని లాక్కున్నావు. అవును, నువ్వే నీ ఉరిశిక్షకి మార్గాన్ని ఎంచుకున్నావు. ఇప్పుడు నువ్వు జైల్లో అనుభవించు. ఉరిశిక్ష ఆర్డర్స్ వచ్చే వరకు వీణ్ణి లాక్కెళ్ళండి. రండి. సార్, తెలుసో తెలియకో నేను పెద్ద తప్పు చేశాను. మీరు నాకు ఎలాంటి శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖేష్, ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది. నాన్న రండి, ఇంటికి వెళ్దాం. నాన్న, నేను ఇంటికి రాలేను. నాన్న తప్పు చేశాను కదా, మరి శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు అమ్మతో జాగ్రత్తగా ఉండాలి. మీరు పింకీ గురించి బాధపడొద్దు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మా, సార్, వెళ్దాం రండి. వెళ్దాం. పింకీ